భారీ వర్షం హైదరాబాద్ ని ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, రామంతపూర్, మేడిపల్లి, బోడుప్పల్, శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులకి ఇక్కట్లు తప్పట్లేదు. ఇక భారీ వర్షంతో జీహెచ్ఎంసీ, జలమండలి సహా హైడ్రా ఫోర్స్ కూడా అప్రమత్తమైంది. హైదరాబాద్ లోని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధులు లక్ష్మీకాంత్, ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ దగ్గరికి వెళ్దాం. ప్రభాకర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? భారీ వర్షంతో చాలా మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైట్, దాదాపు గంట నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే సిటీలోని చాలా మేజర్ ఏరియాలో ఈ వర్షం పడుతూనే ఉంది. చాలా భారీ ఎత్తున కూడా వర్షం ఉండే పరిస్థితులు ఉన్నాయని మొదటి నుంచి కూడా జీహెచ్ఎంసీ అటు హైడ్రా కూడా హెచ్చరించాయి. వాతావరణ శాఖ ఉదయం నుంచే చెప్పింది. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు అయ్యాయి, చాలా జంక్షన్స్ కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. ఖైరతాబాద్ సర్కిల్ లాంటి సర్కిల్స్లో దాదాపుగా కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. అట్లాగే ఎల్బీ నగర్, మియాపూర్, చందానగర్ ఈ ఏరియాలో కూడా భారీ వర్షం ఉంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో చాలా వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్స్ ఏర్పడ్డాయి. వాటర్ స్టాగ్నేట్ అయింది. చాలా చోట్ల కూడా పెద్ద ఎత్తున చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యి జనాలు రవాణాకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇంకొక గంట సమయం పాటు వర్షం ఉండే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా దీనిపైన అధికారులు రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిఎస్ కూడా దీనిపైన రివ్యూ చేస్తున్నారు. జిల్లాలకు, హైదరాబాదే కాకుండా జిల్లాలకు కూడా జిల్లాలో కూడా వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హైదరాబాద్కు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్తో పాటుగా హైడ్రా కమిషనర్తో సిఎస్ మాట్లాడారు, జిహెచ్ఎంసీ కమిషనర్తో కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలనేది చెప్పారు. ట్రాఫిక్ జామ్కు సంబంధించి ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఎక్కడైతే ఉంటుందో ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా అరేంజ్ చేయాలని చెప్పారు. పెద్ద ఎత్తున వర్షం పడుతూనే ఉంది. చాలా వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంతో పాటుగా వాటర్ స్టాగ్నేషన్స్ పాయింట్స్ వల్ల ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. వీధుల్లోకి నీళ్లు వచ్చాయి. చాలా చోట్ల రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపించింది. అంటే కొద్దిసేపటి వర్షానికే పెద్ద ఎత్తున కూడా రోడ్స్ బ్లాక్ అయ్యాయి. చాలా కాలనీలు జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. బస్తీల్లోకి అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్న బస్తీల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ఇబ్బందులు అయితే పడుతున్నారు. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా ఉంది. ఒక గంట పాటు ఎవరు కూడా బయటకు ఆఫీసుల నుంచి బయటకు వెళ్ళకపోతే బెటర్ అనేది అధికారులు సజెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. కొండాపూర్, గచ్చిబౌలి, అట్లాగే ఐకియా సర్కిల్, మైండ్ స్పేస్ సర్కిల్ ఇవన్నీ కూడా జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా వర్షం ఇంకొక గంటన్నర పాటు ఉన్న నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. నెక్స్ట్ ఖైరతాబాద్ నుంచి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, ఖైరతాబాద్ లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలాగా ఉంది? చాలా మంది నాలాలు పొంగి పొర్లి ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది? సో నిన్నటి నుంచి కూడా మోస్తారు వర్షాలు హైదరాబాద్ మొత్తం కూడా విస్తరించున్నాయి. ఈరోజు చూసుకుంటే ఎల్బీ నగర్, చార్మినార్, అదేవిధంగా కుకట్పల్లి, మియాపూర్, దీంతో పాటు కంటోన్మెంట్ ఏరియా మొత్తం ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మొత్తం కూడా వర్షాలు మోస్తారు వర్షం కవర్ చేశాయి. సో ఈ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలో దాదాపు 143 స్టాగ్నెట్ పాయింట్లను గుర్తించారు. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, నేనున్న ప్రాంతం ఇక్కడనే నా బ్యాక్ సైడ్ సెక్రటరియట్ కావచ్చు, అంటే సీఎం ముఖ్యమంత్రి ఉండే ఛాంబర్ కావచ్చు, అదేవిధంగా గవర్నర్ ఉండే ప్రాంతం కావచ్చు. ఎటు చూసినా వివిఐపీలు ఉండే ప్రాంతం 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధాన నాలా ఇది ఖైరతాబాద్ సర్కిల్కి ఖైరతాబాద్ నాలా ఇది. ఇక్కడ మనం చూస్తే చాలా ఎగువ ప్రాంతాల నుంచి వెస్ట్ సైడ్ నుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి వెళ్తుంది. కానీ ఇక్కడ మొత్తం రైట్ సైడ్ చూసుకుంటే చెత్త చెదారం మొత్తం కూడా నాలాన్ మొత్తం కూడా అడ్డుగా మొత్తం నిండిపోయాయి. ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ చెత్త చెదారాన్ని క్లీన్ చేయడం లేదు. అడపదడప మాత్రమే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చిపోతుంటారు, కానీ దీన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ మొత్తం నాలాలు క్లీన్ చేయడానికి మొత్తం సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్తున్నారు. హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు. దాదాపు 2000 మంది ఎప్పుడు లేని విధంగా దాదాపు హైడ్రాకు ప్రత్యేకంగా అధికారాలు కట్టబెట్టింది ప్రభుత్వం. మొత్తం ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అయినా చర్యలు తీసుకోవాలని
అక్కడ వాటర్ స్టాగ్నేట్ కాకుండా మొత్తం చెత్తా చెదారాన్ని తొలగించాలని. కానీ అత్యంత ప్రధాన నాలలో ఒకటైన ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్న నాలా మాత్రం చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇంకా భారీ వర్షం వస్తే మాత్రం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంటుంది. రోడ్లు మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంటుంది. క్లీన్నెస్ మాత్రం చేయడం లేదు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ SNDP ప్రోగ్రామ్ కింద 50 కోట్ల రూపాయలు కేటాయించినారు. అయినప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ సిల్ట్ తీసే ప్రోగ్రాంలు కానీ ఎక్కడ సక్రమంగా జరగలేదని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ క్లీన్ చేస్తున్నారా అధికారులు వచ్చి? 3-4 months అవుతుందండి, క్లీన్ చేయట్లేదు. అట్లనే ఉన్నది. 3-4 months నుంచి వాటర్ వర్షం పడినప్పుడు నిండుతూనే ఉంటుంది. అది ఎవరు పట్టించుకోరు. వరద ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ మొత్తం కూడా ఈ చెత్త నిండిపోయి బయటికి వస్తుంది. వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరు అధికారులు రాడు ఇక్కడ. అంటే హైడ్రా అధికారులు GHMC సిబ్బంది అంతా వచ్చి క్లీన్ చేస్తున్నాం అని చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు. క్లీన్ చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ హైడ్రా JCBలు ఇక్కడ బయటనే ఉన్నాయి. ఈ మన ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తారు కదా, ఆయన వచ్చి ఇక్కడ చూడటం లేదు, ఏం క్లీన్ చేస్తలేరు. ఎట్లున్నా అట్లనే ఉన్నది. వర్షం పడినప్పుడల్లా ఎప్పుడు ఇట్లనే ఉంటుంది ప్రాబ్లం. ఓకే, నేను ఇంకోటి ఎవిడెన్స్ చూపిస్తాను. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ నాలాలు మొత్తం కూడా అక్రమాలు, ఎక్కడైనా అక్రమ కబ్జాలు, నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే వాటిని తొలగించడానికి ఇక్కడ హైడ్రా తరపున అక్కడ ఒక హిటాచీ వెహికల్ ఉంది. ఆ హిటాచీ వెహికల్స్ కూడా మొత్తం సిబ్బంది కానీ ఎవ్వరు కానీ సిబ్బంది ఇక్కడ వర్క్ చేసే ఆ టీమ్స్ కానీ ఇంపార్టెంట్ ఏదైతే హైడ్రా GHMC టీమ్స్ మాత్రం ఇక్కడ కళ్ళకు కనిపించడం లేదు. పైగా చెత్తా చెదరం మొత్తం కూడా ఎక్కడికక్కడ జామ్ అవుతుంది. భారీ వర్షం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని వరదలు ముంచెచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని స్పష్టంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.